ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలితో పాటు వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండవద్దని సూచించింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల సమీపంలో నిలబడరాదని హెచ్చరించింది. ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలితో పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండవద్దని సూచించింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల సమీపంలో నిలబడరాదని హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అయితే బలమైనటువంటి గాలులతో పాటు గోరును వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఉపరితల ఆవర్తనం ఉందో దీని ప్రభావంతో ఈ రోజు, రేపు మరో 2 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అటు కృష్ణా, గుంటూరు ప్రాంతాలతో పాటు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో హెచ్చరికలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజులుగా కూడా కురిసేటటువంటి వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి జోరున వాన కారణంగా కూడా దిగువ ప్రాంతాలకైతే పెద్ద ఎత్తున కూడా వరదలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వరద నీరు రాకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత అయితే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు ఉండేటటువంటి వర్ష ప్రభావం కారణంతో గంటకి 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు భారీగా పిడుగులతో పాటు ఉరుములు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి పార్వతీపురంతో పాటు ఇటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అరకు, పాడేరు, చెత్తపల్లి, చాపరాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా
అధికారులకైతే వంగల్పూడి అంతా కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలిసిన పరిస్థితి చెప్తుంది. అలాగే కొన్ని ప్రధాన రేవుల్లో కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే కొన్ని జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కూడా అధికారులతో కూడా ఎప్పటికప్పుడే సమీక్ష అయితే వంగల్పూడి అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వర్షపాత ప్రభావం ఏదైతే ఉందో దానిపైన తక్షణమే తనకు తెలియజేయాలంటూ కూడా వంగల్పూడి అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే కూడా అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా స్తంభించిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.